నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 15వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అయితే మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోయే అటువంటి ఆశ్చర్యం ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ ఇవ్వని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం మే 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక ఆశ్చర్యాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు. అది ఏంటి అంటే, ఇది వరకు మీరు చూడనటువంటి, ఊహించినటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట మీతో అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినడం కానీ, ఒక సంఘటన చూడటం కానీ ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. ఇది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి గురించి ఇటువంటి వార్త వింటారు, మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈరోజు దినఫలాల్లో వినటం కానీ, చూడటం కానీ మీరు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏ వ్యక్తితోనైతే కలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా అనుకుంటున్నారు వ్యక్తిని కలుసుకోవాలని, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, అనివార్య కారణాల
కారణంగా కలుసుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.